ఎండింగ్ లో అలా వచ్చారు సార్, స్టార్టింగ్ లో అలాగే వచ్చారు సార్ 7-8 మెంబర్స్. అంటే మొన్నటిదాకా క్లాసులు లేవని దానికి ఫిక్స్ అయిపోయారండి? ప్లీజ్ సార్. రైట్, సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, సో మనం లాస్ట్ బిఫోర్ క్లాస్ మనం పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ గురించి చూసాం, యూనిట్ 3. ఇందులో మనం చూసింది ఏంటి? సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో ఒక్కసారి బ్రష్ అప్ చేస్తాను, జస్ట్ వాట్ ఈస్ ద సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ అండ్ ద ప్రాసెసెస్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అన్ని కూడా. లేటర్ we will go for this 3D printing. సో సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ అంటే ఏంటి? మోడల్స్ మన ఇది ఈజ్ వన్ ఆఫ్ ద పౌడర్ బేస్డ్ టైప్. అంటే పౌడర్ బెడ్ ని యూజ్ చేసి, బెడ్ మీద పౌడర్ ని యూజ్ చేసి మనకి ఏదైతే పార్ట్ మనం అంటే తయారు చేయాలనుకుంటున్నాం ఆ పార్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మనం అందరం ఫస్ట్ చేసేదే లేయర్స్ కింద దాన్ని ఫామ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ద లేయరింగ్ టెక్నిక్, రైట్? సో ఏదైనా ఒక క్యాడ్ డిజైన్, ఏ క్యాడ్ డిజైన్ అయినా సరే మనం STL ఫార్మాట్ లోకి మారుస్తాం, స్టాండర్డ్ టెస్లేషన్ లాంగ్వేజ్ అంటాం. సో STL ఫార్మాట్ లోకి మార్చాక దాన్ని డిఫరెంట్ స్లైసెస్ కింద కట్ చేస్తాం. దట్ స్లైసెస్ థిక్నెస్ విల్ బి డిపెండ్ ఆన్ అస్, మన మీద డిపెండ్ అవుతుంది. సో దాని తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇందులో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లో చాలా రకాల ప్రాసెస్ ఇంతకు ముందు మీరు చూసారు, లైక్ FDM, లైక్ SLA, స్టీరియోలిథోగ్రఫిక్ అపరేటస్, ఫ్యూజ్డ్ డిపోజిషన్, మోల్డింగ్, సాలిడ్ గ్రౌండ్, క్యూరింగ్, ఇవన్నీ కూడా మన ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్. సో ఇందులో SLS అనేది కూడా వన్ ఆఫ్ ద టైప్స్. ఏంటంటే మనకి అకార్డింగ్ టు ద మెటీరియల్ వాట్ వీఆర్ యూజింగ్, మనం ఏ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి డివైడ్ చేస్తాం. లైక్ పౌడర్ టైప్, లిక్విడ్ టైప్, సాలిడ్ టైప్. లిక్విడ్ టైప్ లోకి వచ్చేటప్పుడు ఫోటోపాలిమరైజేషన్ ప్రాసెస్, ఫోటోపాలిమరైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ అయితేనేంటి, లైక్ స్టీరియోలిథోగ్రఫిక్ అపరేటర్స్, రెండిట్లో కూడా మనం లిక్విడ్ బేస్డ్ యూజ్ చేస్తాం. లిక్విడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ సాలిడ్ బేస్డ్, లైక్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యూజ్డ్ డిపోజిషన్, మోడలింగ్, ఇవన్నీ కూడా మనకి సాలిడ్ టైప్. అంటే ఒక దాంట్లో షీట్ ఉండడం, ఒక దాంట్లోనేమో వైర్ లైక్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు పౌడర్ టైప్, వీఆర్ డిస్కసింగ్ హియర్ అబౌట్ SLS. ఓకే, సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ మీన్స్ సెలెక్టింగ్ ద మెటీరియల్. ఒక బెడ్ లాంటి దాని మీద మనం పౌడర్ ని ప్లేస్ చేశాక దాంట్లో ఈ లేజర్ బీమ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం సెంటరింగ్ కోసం, సెంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ ఆఫ్ ద పార్టికల్స్. సో ఈ లేజర్ బీమ్ యూజ్ చేసి సెంటరింగ్ అనే ప్రాసెస్ చేస్తాం. ఈ లేజర్ బీమ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? సెలెక్టివ్ గా మనం ఏదైతే లేయర్, ఏదైతే షేప్ మనం అనుకుంటున్నామో దానికి తగ్గట్టు అది మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. So it is a rapid prototyping process that builds models from a wide variety of materials using an additive fabrication method. Okay, so next, the built media for SLS comes in powder form. Cheppanu kada indaka already, it is the medium or the material to build the object will comes in the powder form. Okay, which is fused together by a powerful carbon dioxide laser to form the final product. Final product కింద తయారవడానికి ఏంటంటే మనం ఈ CO2 లేజర్ ని యూజ్ చేస్తాం. తర్వాత హిస్టరీ వచ్చేటప్పుడు దీనికి సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ ప్రాసెస్ డెవలప్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఇన్ ఆస్టిన్ అండ్ వాజ్ కమర్షియలైజ్డ్ బై DTM కార్పొరేషన్ 1987. ఓకే, ఆ టైంలో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. తర్వాత the first SLS system was shipped in 1992 and there are currently several systems in use worldwide. చాలా రకాల సిస్టమ్స్ ఇప్పుడు వచ్చి జనరల్ గా 1992 అంటే అరౌండ్ 3 decades అంతే. సో దాని బ్యాకే మనకి ఇదిగానే డెవలప్ అయినాయి అన్ని కూడా. తర్వాత ద బిల్ట్ మీడియా ఫర్ SLS కమ్స్ ఇన్ పౌడర్ ఫామ్.
already we have discussed it. So which is fused together by a powerful carbon dioxide laser to form the final product. ఫైనల్ ప్రోడక్ట్ కింద తయారు చేయడం కోసం దీంట్లో మనం ఈ పౌడర్ ఫామ్ ని యూజ్ చేస్తాం. అది ఏంటంటే మెటల్ పౌడర్ అయినా అవ్వచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, SLS currently has 10 different built materials that can be used within the same machine for a wide variety of applications. చాలా రకాల మెటీరియల్స్ ని యూజ్ చేస్తుంది, అరౌండ్ 10 different built materials. The SLS process begins like most other RP process with the standard STL CAD file format, which is exported now by most 3D CAD packages. Generally STL అనే ఫైల్ ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్. ఏ CAD ఫైల్ అయినా సరే మనం దీంట్లోకే మారుస్తాం 3D ప్రింటింగ్ చేయాలంటే. తర్వాత దీని ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మూవింగ్ లేజర్ బీమ్ సింటర్స్ heat fusible powders in areas corresponding to the CAD geometry model, one layer at a time to build the solid part. సో జనరల్ గా దీంట్లో ఏంటంటే లేజర్ బీమ్ నే యూజ్ చేస్తాం సెంటరింగ్ చేయడానికి. సెంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ ద పార్టికల్స్ వీటన్నిటిని కూడా జాయిన్ చేయడానికి. ఓకే, మూవింగ్ లేజర్ బీమ్ సింటర్స్ హీట్ ఫ్యూజిబుల్ పౌడర్స్ ఇన్ ఏరియాస్ కరెస్పాండింగ్ టు ద CAD geometry model, one layer at a time to build the solid part. Okay, తర్వాత after each layer is completed, a new layer of loose powders is spread across the surface. So first layer few centering అయిపోయాక సెకండ్ లేయర్ ని దాని మీద వేస్తాం. ఓకే, ఇలాగ లేయర్ బై లేయర్ ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. The powders are gradually bonded by the laser beam into a solid mass that forms the 3D part geometry. సో ఇలాగా లేయర్ బై లేయర్ వేసాక powders are gradually bonded by the laser beam into a solid mass that forms the 3D part geometry. In areas not sintered, the powders are loose and can be poured out of completed part. Next, SLS mechanism. SLS mechanism లో ఏంటంటే మనకి చూసారు కదా ఇవన్నీ కూడా పౌడర్ పార్టికల్స్, ప్రీ ప్లేస్డ్ పౌడర్ బెడ్ అంటారు దీన్ని. ఓకే, తర్వాత ఈ లేజర్ సెంటరింగ్ అనేది మనం ఎప్పుడైతే బీమ్ వేస్తామో అక్కడ ఉన్న హీట్ ఎనర్జీకి ఈ పార్టికల్స్ బాండ్ అవుతాయి, ఒకదానికి ఒకటి బాండ్ అయ్యి మనకి కావాల్సిన షేప్ లో లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అన్సెంటర్డ్ మెటీరియల్ ఇన్ ద ప్రీవియస్ లేయర్. సో ఇక్కడ చూసారా ఈ మధ్యలోనేమో ఒక లేయర్ సెంటర్ అయ్యింది, తర్వాత ఇదంతా అన్సెంటర్డ్. అలాగా సెంటరింగ్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జనరల్ గా ప్లాస్టిక్ పౌడర్స్, మెటల్ పౌడర్స్, సెరామిక్ పౌడర్స్, గ్లాస్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఏవైతే హీట్ ఫ్యూజబుల్ మెటీరియల్స్ ఉంటాయో, మళ్ళీ హీట్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ని చేయలేం. ఓకే, హీట్ ఫ్యూజబుల్ అంటే హీట్ ఎనర్జీ నువ్వు ఇస్తే వాటి యొక్క ఫేజ్ ట్రాన్స్ఫర్ అయ్యి అలాగే వాటి మధ్య ఉన్న బాండ్ వీక్ అయ్యి పక్కనున్న పార్టికల్స్ తో బాండ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ హీట్ ఫ్యూజబుల్ అంటారు. సో ఆ హీట్ ఫ్యూజబుల్ మెటీరియల్స్ మాత్రమే దీంట్లో చేయగలం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అన్ని మెటీరియల్స్ నువ్వు చేయగలవు. సో ప్లాస్టిక్ పౌడర్స్, మెటల్ పౌడర్స్, సెరామిక్ పౌడర్స్, గ్లాస్ పౌడర్. తర్వాత it was patented in 1989, considerably stronger than SLA. Sometimes structurally functional parts are possible. SLA కంటే కూడా జనరల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం యూస్ చేసే అన్ని కూడా హీట్ ఫ్యూజబుల్ మెటీరియల్స్. హీట్ ఫ్యూజబుల్ మెటీరియల్స్ అయినప్పటికీ కూడా అందులో మనం అన్ని కూడా వెంటనే కూల్ అవ్వవు. సో గ్రాడ్యువల్ గా కూల్ అవుతూ ఉంటాయి. సో వన్స్ హీటింగ్ అండ్ కూలింగ్ హ్యాపెన్స్, దే ఆర్ స్ట్రాంగర్. కొంచెం స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు SLA పార్ట్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆర్ SLA వచ్చేటప్పటికి వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎబిలిటీ టు అప్రాక్సిమేట్ కామన్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఓకే, సో వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ ఇందులో చేయొచ్చు కంపేర్ టు SLA, రైట్. తర్వాత మనకి ప్రాసెస్ ఈజ్ సింపుల్. దెర్ ఈజ్ నో మిల్లింగ్ ఆర్ మాస్కింగ్ స్టెప్స్ రిక్వైర్డ్. Living hinges are possible. Living hinges are possible with the thermoplastic like materials. Powdery porous surface unless sealant is used. Sealant also strengthens parts. ఇందులో sealants ని కూడా యూస్ చేస్తారు. అలాగే uncured material is easily removed after a build by brushing or blowing it off.
దీంట్లో కూడా కొంచెం పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటది కానీ అంత హెవీగా అంటే లైక్ మన ఎస్ఎల్ఏ కానీ డిపోజిషన్ ఎఫ్డిఎం కానీ వీటిలో ఉన్నట్టు అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే అందులో సపోర్టింగ్ స్ట్రక్చర్స్ పెడతాం. ఇక్కడ మనం సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కింద ఆ పౌడరే యాక్ట్ చేస్తుంది. ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పౌడరే యాక్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇక్కడ మనకి ఎటువంటి పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ బ్రషింగ్ ఆర్ బ్లోయింగ్ ఇట్ ఆఫ్. ఓకే, ఈ 2 టైప్సే యూజ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి మనకి దానికి దీనికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సపోర్ట్ స్ట్రక్చర్స్ లేకపోతే సపోర్ట్ స్ట్రక్చర్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి ఇంకా ఫాస్ట్ గా మనం మెటీరియల్స్ ని ప్రొడక్ట్స్ ని తయారు చేయొచ్చు. లేదంటే ఏమవుతుంది, సపోర్ట్ స్ట్రక్చర్ చేయాలి, తర్వాత యాక్చువల్ పార్ట్ చేయాలి, యాక్చువల్ పార్ట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పోస్ట్ క్యూరింగ్ చేయాలి దాంట్లో. ఓకే, క్యూరింగ్ అంటే అన్ని చోట్ల అవ్వకపోతే మళ్ళీ దాన్ని పోస్ట్ క్యూరింగ్ అపరేటర్స్ లో పెట్టాలి. ఇలా చాలా రకాల ప్రాసెస్లు ఉన్నాయి దానికి. దీంట్లో వచ్చేటప్పటికి అన్ని ప్రాసెస్లు ఉండవు. జస్ట్ మెటల్ పౌడర్ ని జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మనకి ఎటువంటి పార్ట్ అయినా, ఎలాంటి పార్ట్ అయినా, ఏ పార్ట్ కావాలన్నా సరే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీగా చేయొచ్చు. జనరల్లీ దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి స్కానర్ సిస్టమ్, లేజర్, రోలర్, పౌడర్ డెలివరీ సిస్టమ్, ఆబ్జెక్ట్ బీయింగ్ ఫ్యాబ్రికేటెడ్. ఓకే, ఇందులో మనం క్లియర్ గా చూపించారు చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ లో దట్ లేజర్ బీమ్ నుంచి స్కానర్ సిస్టమ్ నుంచి వస్తుంది. స్కానర్ సిస్టమ్ నుంచి అది ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ పౌడర్ లో దాన్ని ఎక్కడైతే మనకి సెంటర్ చేయాలో అక్కడ మాత్రమే సెంటర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ రోలర్ ఉంది. రోలర్ ఏం చేస్తుంది అంటే ఒక లేయర్ ని క్రియేట్ చేయడం కోసం పైన, ఓకే, అంటే నెక్స్ట్ లేయర్ కి క్రియేట్ చేయడం కోసం పైన ఒక లేయర్ పౌడర్ వేస్తూ ఉంటుంది. ఇందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈ సెంటరింగ్ చేసేటప్పుడు పక్కనున్న పార్టికల్స్ కూడా కొన్ని సెంటర్ అవుతూ ఉంటాయి. అంటే పక్కనే ఉండే సెంటరింగ్ పార్టికల్స్, ఐ మీన్ ఏవైతే ఈ మెటీరియల్ ఉంటుందో అది. ఎందుకంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది పక్కన ఉన్న పార్టికల్. సో మనకు కావాల్సిన పార్టికల్ వరకు ఎగ్జాక్ట్ గా చేయదు ఇది. సో కొంచెం దాని పక్కన కూడా ఉన్న దగ్గరలో ఉన్న పార్టికల్స్ ఒక్కొక్కసారి సెంటర్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో వచ్చేవాడికి అందుకే సర్ఫేస్ క్వాలిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎస్ఎల్ఏతో కంపేర్ చేసుకుంటే దీనికి సర్ఫేస్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పార్ట్ మేడ్ బై ఎస్ఎల్ఎస్, ఇది సెలెక్టెడ్ లేజర్ సెంటరింగ్ ద్వారా తయారైంది ఒక పార్ట్. సో ఇందులో వచ్చేటప్పటికి చూసారా, ద సర్ఫేస్ ఫినిషింగ్ ఈజ్ నాట్ దట్ మచ్. సర్ఫేస్ ఫినిషింగ్ అనేది అంత ఎక్కువగా లేదు. ఓకే, సో మళ్ళీ అంటే ఇవేంటంటే బాగా సర్ఫేస్ క్వాలిటీ ఎక్కువ కావాల్సిన పార్ట్స్ మనం దీన్ని యూజ్ చేస్తే విల్ గెట్ సమ్ డిఫ్లెక్షన్స్. ఓకే, ప్రెసిషన్ అనేది కొంచెం తగ్గుతుంది జనరల్ గా కంపారిజన్ విత్ ఎస్ఎల్ఏ అండ్ ఎస్ఎల్ఎస్. క్లాస్ గా అటెండ్ అవ్వట్లేదే. రైట్, మెటీరియల్ ప్రాపర్టీస్ కి వచ్చేటప్పటికి ది ఎస్ఎల్ఏ ప్రాసెస్ ఈజ్ లిమిటెడ్ టు ఫోటోసెన్సిటివ్ రెసిన్స్ విచ్ ఆర్ టిపికల్లీ బ్రిటిల్. సో జనరల్ గా ఏంటంటే ఎస్ఎల్ఏకి వచ్చేటప్పటికి లిమిటెడ్ మెటీరియల్స్ ఉంటాయి, చాలా తక్కువ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ కెన్ యూటిలైజ్ పాలిమర్ పౌడర్స్ దట్ అండ్ సెంటెడ్ అప్రాక్సిమేట్ థర్మోప్లాస్టిక్స్ వైట్. చిన్న కనెక్షన్ ప్రాబ్లం వచ్చిందమ్మా, ఇప్పుడు వస్తున్నా అందరికీ. 307 lateral.
సర్ఫేస్ ఫినిష్. సర్ఫేస్ ఫినిష్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, ఎస్ఎల్ఎస్ పార్ట్స్ ఎక్కువ పౌడరీగా ఉంటాయి. పౌడరీగా ఉంటే బేస్ మెటీరియల్ హూజ్ పార్టికల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్ వితౌట్ కంప్లీట్ మెల్టింగ్. ఓకే, కొంచెం ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయమ్మా. రైట్, సో ఇలాగా మనకి ఎస్ఎల్ఎస్ పార్ట్స్కి వచ్చేటప్పటికి పౌడరీగా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న పార్టికల్స్ ఇందా చెప్పినట్టు ద సరౌండింగ్ పార్టికల్స్ ఆల్సో ఫ్యూజ్డ్ అకార్డింగ్ టు ద రిక్వైర్డ్ పార్టికల్స్. రిక్వైర్డ్ పార్టికల్స్ తో పాటు ద సరౌండింగ్ లో ఉన్నాయి కూడా ఓకే ఫ్యూజ్ అవుతా ఉంది. తర్వాత ద స్మూతర్ సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎస్ఎల్ఏ పార్ట్ typically wins or SLS when appearance model is required. సో జనరల్ గా ఏంటంటే మనకి లుక్ వైజ్ కావాల్సిన పార్ట్స్ కి ఎస్ఎల్ఎస్ పనికిరాదు, ఎస్ఎల్ఏ అనేదే పనికి వస్తుంది. ఎందుకు అంటే అది ఫోటో పాలిమర్స్ ని యూజ్ చేసి క్యూర్డ్ మెటీరియల్ ఐ మీన్ పార్ట్ కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి పౌడర్ బేస్డ్ కాబట్టి ఇక్కడ కొంచెం పౌడర్ అనేది చుట్టుపక్కల ఉన్న పార్టికల్స్ కి అటాచ్ అవడం వల్ల అపీరెన్స్ అనేది కోల్పోతుంది. In addition, if temperature of uncured SLS powder gets too high, excess fused material can collect on the part surface. This can be difficult to control since there are so many variables in the SLS process. So general ga entante ikkada actual particle kaakunda kuda inkonni extra particles add avadam valla okay surface yokka quality anedi reduce avutundi. Okay, so that's why it is difficult. ఇందులో కొంచెం డిఫికల్ట్ అనమాట, దాన్ని అవాయిడ్ చేయలేం. నెక్స్ట్, ఇన్ జనరల్ ఎస్ఎల్ఏ ఈజ్ ఏ బెటర్ ప్రాసెస్. ఎస్ఎల్ఏ ఈజ్ ఏ బెటర్ ప్రాసెస్ వేర్ ఫైన్ యాక్యురేట్ డీటెయిల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఫైన్ యాక్యురేట్ డీటెయిల్ ఈజ్ రిక్వైర్డ్. However, a varnish like coating can be applied to SLS parts to seal and strengthen them. Next one is dimensional accuracy. SLA is more accurate immediately after completion of the model, but SLS is less prone to residual stresses that are caused by long-term curing and environmental stresses. Okay, so dimensional accuracy వచ్చేటప్పటికి జనరల్ గా SLA is more accurate. ఎందుకంటే ఇందాక చెప్పిన ప్రాసెస్ సర్ఫేస్ ఫినిష్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండదో ఆటోమేటిక్ గా డైమెన్షనల్ యాక్యురసీ కూడా రెడ్యూస్ అవుతుంది. The temperature dependence of the SLS process can sometimes result in excess material fusing to the surface of the model. Okay, next, SLA parts suffer from trapped volume problem in which cups in the structure that hold fluid cause inaccuracy. ట్రాప్డ్ వాల్యూమ్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట మనకి ఎస్ఎల్ఏలో. అదే నీకు చెప్పాను కదండి ఆల్రెడీ, దీంట్లో పోస్ట్ క్యూరింగ్ అనే ప్రాసెస్ కంపల్సరీ దీంట్లో చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పోస్ట్ క్యూరింగ్ చేయలేదో ఈ ట్రాప్డ్ వాల్యూమ్ ఉంటది కదా, ఏదైతే ఈ ఫోటో పాలిమర్స్ అవి అలాగే క్యూరబుల్ కాకుండా అలా ఉండిపోతాయి, విచ్ విల్ ఇన్యాక్యురసీ అనేది ఉంటుంది. అలాగే ఎస్ఎల్ఎస్ పార్ట్స్ డు నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఎస్ఎల్ఎస్ కి జనరల్ గా ఈ ప్రాబ్లం ఉండదు. సపోర్ట్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ we have discussed about the support structures. Support structures are SLA parts typically need support structures during the build. ఇదంతా కూడా మనకు తెలిసిందే ఆల్రెడీ. సపోర్ట్ స్ట్రక్చర్స్ డెఫినెట్ గా ఎస్ఎల్ఏ కావాలి, ఎస్ఎల్ఎస్ కి అవసరం లేదు. ఎందుకంటే ఆ పౌడరే దానికి సపోర్ట్ స్ట్రక్చర్ కింద యాక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పినది. ఎస్ఎల్ఎస్ పార్ట్స్ బికాస్ ఆఫ్ ది సపోర్టింగ్ పౌడర్ sometimes do not need any support, but this depends upon part configuration. Marks left after removal of support structures for parts cause dimensional inaccuracies and cosmetic blemishes.
ఓకే, ఏదైతే మార్క్స్ ఉంటాయో అంటే సపోర్ట్ స్ట్రక్చర్స్ తీసిన తర్వాత అవి కొంచెం ఇన్యాక్యురసీ అండ్ కాస్మెటిక్ బ్లెమిషెస్ అంటే లుక్ వైజ్ అంత బాగోవు అనమాట. ఓకే, ఒకసారి కొంచెం నెట్ ప్రాబ్లమ్స్ వచ్చేలా. నెక్స్ట్ డేటా ప్రిపరేషన్ ఫర్ ఎస్ఎల్ఎస్. Data preparation and the SLS technology is housed in the center station line of systems by DTM. Okay, the current model is the center station 2500, which has various improvements over its predecessors. .306 or 17 batch. ఓకే, ఈరోజు కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకనే మేబీ లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ ఆల్రెడీ మనం లర్న్ ఎర్లియర్. దీనికి కూడా సేమ్ మిగతా ఆర్పి టెక్నిక్స్ లాగే .stl ఫైల్ యూస్ చేస్తాం. దాని తర్వాత లేయరింగ్ కామన్, తర్వాత ఒక్కొక్క లేయర్ బిల్ట్ అవుతా ఉంటుంది. ప్రాసెస్ పారామీటర్స్ వచ్చేటప్పటికి లేజర్ రిలేటెడ్ పారామీటర్స్ లైక్ లేజర్ పవర్, స్పాట్ సైజ్, పల్స్ డ్యూరేషన్, పల్స్ ఫ్రీక్వెన్సీ ఎక్సెట్రా. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పల్స్ సైజ్, స్పాట్ సైజ్ కనుక మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, హీట్ డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది. హీట్ డిస్ట్రిబ్యూషన్ పెరిగితే మనకి ఆటోమేటిక్ గా సెంటరింగ్ అనేది సరిగ్గా జరగదు. అలాగే స్పాట్ సైజ్ కనుక తగ్గించాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఒకే చోట ఉండడం వల్ల ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ కనుక చేసాం అనుకోండి, మనకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ మెటీరియల్ ఫ్యూజ్ అయిపోతా ఉంటుంది. సో దీస్ పారామీటర్స్ షుడ్ బి కంట్రోల్డ్. సో ఏవైతే పారామీటర్స్ మనం కంట్రోల్ చేయగలుగుతామో అట్లనే మనం ప్రాసెస్ పారామీటర్స్ అంటాం. ఓకే, కంట్రోల్ చేయలేని జనరల్ గా ఫిక్స్డ్ పారామీటర్స్ అనమాట. వాటిని మనం ఏమీ చేయలేం. తర్వాత స్కాన్ రిలేటెడ్ పారామీటర్స్ అంటే స్కాన్ స్పీడ్, స్కాన్ స్పేసింగ్, స్కాన్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా అంటే ఎందుకంటే జనరల్ గా ఈ స్కాన్ రిలేటెడ్ పారామీటర్స్ వచ్చేటప్పటికి జనరల్ గా మన క్యాడ్ డిజైన్ లో మనకి డిజైన్ దొరకకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా వితౌట్ ఎనీ డిజైన్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అది స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్కాన్ చేసినప్పుడు నువ్వు స్కానింగ్ అనేది సరిగ్గా చేయకపోతే స్కానింగ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది అంటే ఫైల్ క్రియేట్ అవ్వడం సరిగ్గా జరగదు. సో ఎప్పుడైతే ఫైల్ సరిగ్గా క్రియేట్ అవ్వలేదో ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పార్ట్ క్వాలిటీ. ఓకే, సో దట్స్ వై these should be done carefully. Next, powder related parameters, particle shape, size and distribution of powder bed density, layer thickness, material properties, etc. ఓకే, ఇవన్నీ కూడా పౌడర్ రిలేటెడ్ పారామీటర్స్. టెంపరేచర్ రిలేటెడ్ పారామీటర్స్ వచ్చేటప్పటికి పౌడర్ బెడ్ టెంపరేచర్, పౌడర్ ఫీడర్ టెంపరేచర్, పౌడర్ టెంపరేచర్ యూనిఫార్మిటీ, ఇవన్నీ కూడా ఇవి ఎలా రిలేటెడ్ అవుతాయి? ఓకే, టెంపరేచర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం
ఒకవేళ పౌడర్ బెడ్ టెంపరేచర్ కనుక సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, రైట్, ఏమవుతుంది, ఫ్యూజింగ్ అనేది సరిగ్గా జరగదు, అంటే సెంటరింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. సెంటరింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే ఎప్పుడైతే నువ్వు రిమూవింగ్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్ నువ్వు చేస్తా ఉంటావు, ఆ టైంలో అవి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోతే ఆటోమేటికల్లీ దట్ విల్ గోస్ టువర్డ్స్ ద డైమెన్షనల్ ఇన్యాక్యురసీ. సో ఇలాగా అన్ని కూడా ఒకదానికొకటి రిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్. ఓకే, చూడండి ప్రాసెస్ పారామీటర్స్ ఇందా మనం చూసిన ఎనర్జీ డెన్సిటీ, పౌడర్ షేప్, లేజర్ పవర్, లేయర్ థిక్నెస్, తర్వాత పార్ట్ బెడ్ టెంపరేచర్. ద పార్ట్ బెడ్ ఈస్ ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ ది SLS మెషిన్. ఓకే, తర్వాత పార్ట్ బెడ్ టెంపరేచర్ ఈస్ కంట్రోల్డ్ ప్రైమర్లీ బై ద హీటర్, లోయర్డ్ పిస్టన్, లేయర్ థిక్నెస్, ఇవన్నీ. నెక్స్ట్ ఎనర్జీ డెన్సిటీ. నెక్స్ట్ వన్ ఈ సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ అప్లికేషన్స్. జనరల్గా ఈ అప్లికేషన్స్ ఏంటంటే మీకు మామూలుగా చెప్పేది, ఆల్ ద ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ విల్ యూజ్ ఆల్ దీస్ అప్లికేషన్స్, విల్ బి యూజ్డ్. మన ఈ అప్లికేషన్స్ అన్నిటిలో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ లో వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని స్పెసిఫైడ్ గా, లైక్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ లో, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ప్యాకేజింగ్ కనెక్టర్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, మిలిటరీ హార్డ్వేర్, ఇలాగా కొన్ని ఏంటంటే స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. ఇంజనీరింగ్ డిజైన్ వెరిఫికేషన్, ప్రొడక్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ టెస్టింగ్, డిజైన్ ఎవాల్యుయేషన్ మోడల్స్, ఓకే, విండ్ టన్నల్ టెస్ట్ మోడల్స్, ఫంక్షనల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోటోటైప్స్, ఇలా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత టూలింగ్ అండ్ ప్యాటర్న్స్. టూలింగ్ అండ్ ప్యాటర్న్స్ లో వచ్చేటప్పటికి ర్యాపిడ్ టూలింగ్, కాన్సెప్ట్ డెవలప్మెంట్ అండ్ బ్రిడ్జ్ టూల్స్, ఇంజెక్షన్ మౌల్డ్ ఇన్సర్ట్స్, రైట్. తర్వాత టూలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్టిమేటింగ్, విజువల్ ఎయిడ్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్యాటర్న్స్, జిగ్స్ అండ్ ఫిక్స్చర్స్, ఫౌండరీ ప్యాటర్న్స్. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసి జస్ట్ బ్రష్ అప్పింగ్. Stereolithography offers a lot of advantage to variety of business situations. SLA parts have probably the best surface quality of next all other RP systems, and are also highly competitive in dimensional accuracy. Also the latest SLA system have significantly increased the speed and which parts can be produced, which is ultimately the goal of RP. ఇక్కడ మనకి SLA అని పడిందమ్మా, ఇట్ ఈస్ ఏ రాంగ్ వన్, SLS అని పడాలి. ఓకే, త్రీడీ ప్రింటింగ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ లోకి వచ్చేటప్పటికి ద టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్ ఫిజికల్లీ 3D objects from digital out is called the 3D printing. So 3D printing and this rapid prototyping. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లో 3D ప్రింటింగ్ అనేది ఒకటి. 3D ప్రింటింగ్ అనేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కూడా మోడల్స్. ఈరోజు కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, సో 3D ప్రింటింగ్ వచ్చేటప్పటికి మనం ఇది కూడా వన్ ఆఫ్ ద ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్. ఏం లేదమ్మా, ఒక ఆబ్జెక్ట్ ని 2 డైమెన్షన్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే డ్రాఫ్టింగ్ అది యూజ్ చేసి మనం 2 డైమెన్షన్ లో డ్రా చేస్తాం. దాన్ని మళ్ళీ ప్రింటింగ్ చేసాం అనుకోండి, అది ఒక పేపర్ మీద 2 డైమెన్షనల్ గా ప్రింట్ అవుతుంది. ఇది 3D వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అనేదే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏదైతే అనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవ్వడం, దట్ ఈస్ వాట్ ద 3D ప్రింటింగ్. So in 1993, Manchester's Institute of Technology (MIT) patented another technology named 3-dimensional printing technique, which is similar to the inkjet technology used in 2D printers. So inkjet technology ఏదైతే మనకి 2D printers లో inkjet printing అని మనకి ఉంటాయి ప్రింటర్స్. సో దాంట్లో ఏదైతే ఉంటుందో సిమిలర్ గా 3-dimensional printing అన్నమాట. అంటే డైరెక్ట్ గా మనకి సాలిడ్ ఆబ్జెక్ట్ ని తయారు చేయడం. ఓకే,
సో జనరల్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి మోడలింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్. మోడలింగ్ వచ్చేటప్పటికి ఏంటి? ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టేక్స్ వర్చువల్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ CCAD or animation modeling software and slices them into digital cross sections for the machine to successively use as a guideline for printing. ఓకే, సో ఇలాగా మనకి ఏంటంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏదైతే మన క్యాడ్ డేటా ఉంటుందో దాన్ని స్లైస్ చేసి ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రింటింగ్ అనేది ప్రాసెస్ చేస్తే దాన్ని మనం మోడలింగ్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని విజువలైజ్ గా క్రియేట్ చేయడం కోసం మోడలింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ప్రింటింగ్ అనేది కూడా లేయర్ బై లేయరే ఫామ్ అవుతుంది ఇందులో కూడా, ఈవెన్ దట్ 3D ప్రింటింగ్. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఎక్కువ టైం ఏంటంటే ఈ కన్వర్షన్ ఆఫ్ ఫైల్స్. ఇందులో కూడా స్కానర్స్ ఉంటాయి. ఈ స్కానర్స్ మనం ఏదైతే ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసి స్కాన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో ఆ విధంగా స్కానర్స్ ని యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ ని స్కాన్ చేసి అక్కడ నుంచి ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, ఫినిషింగ్. దో ద ప్రింటర్ ప్రొడ్యూస్డ్ రెజల్యూషన్స్ insufficient for many applications, printing a slightly oversized version of the desired object in standard resolution and then removing material with a higher resolution subtractive process can achieve a higher resolution. So general ga endante printer produce resolution insufficient for many applications. General ga sufficient requirement lone manaki ఇది product ని తయారు చేస్తుంది. But for example we have to produce a oversized version. Okay, so అప్పుడు ఏమవుతుందంటే కొంచెం then removing material with a higher resolution subtractive process can achieve a higher resolution. So general గా మనకి అంటే it is limited to some sizes. సైజ్ అనేది దీంట్లో లిమిటేషన్, మరీ హెవీ సైజెస్ మనం చేయలేం. సో ఇంక్జెట్ 3D ప్రింటింగ్ లోకి వచ్చేటప్పటికి it creates the model one layer at a time by spreading a layer of powder, plaster or resins under and inkjet printing binder in the cross section of the part. It is the most widely used 3D printing technology these days and the reasons beyond this that are stated below. సో ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇందులో కూడా వన్ ఆఫ్ ద పౌడర్ ని యూజ్ చేస్తాం, కాకపోతే దీంట్లో రెజిన్స్ యూజ్ చేస్తాం అనమాట. రెజిన్స్ ఆర్ నథింగ్ బట్ బైండర్స్ అంటారు. సో బైండర్ ని మనకు కావాల్సిన లేయర్ మీద ప్రజెంట్ చేసి దాని మీద మళ్ళీ పౌడర్ ని మనం ప్లేస్ చేస్తాం. సో అక్కడ వచ్చేటప్పటికి దీని ముందు వచ్చేటప్పటికి ఏంటి, సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్. సెలెక్టివ్ లేజర్ సెంటరింగ్ లో ఈ లేజర్ హై ఎనర్జీ ఉన్న లేజర్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అక్కడ ఎలా అయితే సెంటరింగ్ అవుతుందో ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని టైప్స్ ఆఫ్ రెజిన్స్ ని యూజ్ చేసి బాండింగ్ అనేది క్రియేట్ చేస్తాం పార్టికల్స్ మధ్య. ఓకే, ఇట్ క్రియేట్స్ ద మోడల్ వన్ లేయర్ ఎట్ ఏ టైమ్ by spreading a layer of powder and inkjet binder the cross section of the part. It is the most widely used 3D printing technology these days and the reasons beyond this that this technology is the only one that allows for the printing of full color prototype. Manaki this is the only one full color prototype and print cheyagalage capacity దీనికి ఉంది. సో వాట్ ఈస్ దిస్ ఫుల్ కలర్ ప్రోటోటైప్? ఫుల్ కలర్ ప్రోటోటైప్ అంటే ఇక్కడ మనం కలర్ ని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు దాకా చేసినవి అన్ని కూడా ఓన్లీ ఒక కలరే, అంటే ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఒకటే కలర్ వస్తుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన కలర్ ని చూస్ చేసుకోవచ్చు, ఏ పార్టీకి ఏ కలర్ కావాలి. ఓకే, సో లైక్ మల్టీ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని కూడా ఒకే కలర్ లో ఉండవు. ఇందులో మల్టీ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మల్టీ కలర్ ఆబ్జెక్ట్స్ పెడతాం వల్ల కూడా విజిబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే మనం ఆ ప్రొడక్ట్ ని మనం చూసే విధానం కానీ దాని విజిబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్స్ వై దిస్ టెక్నాలజీ అలౌస్ ద ప్రింటింగ్ ఆఫ్ ఫుల్ కలర్ prototypes. So unlike stereolithography, inkjet 3D printing is optimized for speed, low cost and ease of use. So migitha stereolithography
ప్రాసెస్ లా కాకుండా ఇంక్జెట్ 3D ప్రింటింగ్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ స్పీడ్, లో కాస్ట్ అండ్ ఈజీ ఆఫ్ యూజ్. జనరల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ లో కాస్ట్ ప్రాసెస్. చాలా తక్కువ కాస్ట్ లోనే అయిపోతుంది.